మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు. హైదరాబాద్ జ్ఞానభూమిలో పివి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి పివి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు కీర్తిని పెంచేలా రాష్ట్ర పాలన ఉంటుందన్నారు సీఎం రేవంత్. మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మేధావని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పివి 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సంజీవయ్య పార్క్లోని జ్ఞానభూమి ఘాట్లో నివాళులర్పించారు సీఎం, మంత్రులు. పరిపాలనలో పివి తీసుకొచ్చిన మార్పులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పివి కీర్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్. గవర్నర్ తమిళిసై, మంత్రులు, నేతలు నివాళులర్పించారు. ప్రతి పేదవారి గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చిన, భూములు పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు, గిరిజనులు ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నారు. మాకు భూమి ఉంది, మాకు ఊరు ఉంది, ఆ ఊళ్ళో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన. పివి నరసింహారావు చదువుకున్న రోజుల్లోనే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం, ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పివి ఎంతో కృషి చేశారన్నారు దత్తాత్రేయ. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డైన భారతదేశానికి, ప్రపంచానికి ఒక ప్రఖ్యాతమైనటువంటి రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. వారు చదువుకునేప్పటి రోజుల నుంచే స్వాతంత్ర పోరాటం గురించి, నిజాం వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనను పాల్గొనడానికి వారు చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. తెలుగు భాష మీద గాని, మన సంస్కృతి మీద గాని, భారతీయ పరంపర మీద గాని వారు విజ్ఞానమైనటువంటి కని, గొప్ప ఆధ్యాత్మికవేత్త. కేవలం రాజకీయవేత్తనే కాదు, ఆధ్యాత్మికవేత్త, ఆర్థికవేత్త. దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలను చేసి, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసి, చాలా విశేషమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. దేశ అభివృద్ధికి పివి ఎంతో కృషి చేశారన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడని కొనియాడారు. జ్ఞానభూమి ఘాట్లో పివి నరసింహారావుకు నివాళులర్పించారు కేటీఆర్. పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పివి గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాము. ఏ రకంగానైతే ఆనాడు పివిఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇతర దేశాల్లో, విదేశాల్లో కూడా పివి గారి విగ్రహాలు ఏర్పాటు చేసి, వారి యొక్క త్యాగనిరతి, వారి యొక్క సేవలు, వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము. పివి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారికి మాజీ ప్రధాని పివి నరసింహారావు రోడ్డు అని నామకరణం చేస్తామన్నారు. హనుమకొండ జిల్లా మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. పివి గారంటే ఆ యొక్క గౌరవము, మాట, ఆ విలువ అనేటువంటిది మళ్ళీ అందరికి వస్తుంది అనుకునేది లేదు. కానీ అటువంటి ఒక మహానుభావుని చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా రోడ్ అయితే ఉందో దానికి నేరుగా ప్రతిపాదన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు ఒప్పిస్తాను. ఆ రోడ్డుకు పివి నరసింహారావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పివి నరసింహారావు వర్ధంతిని నిర్వహించారు. దేశానికి పివి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.